ఇవాన్ అలా ప్రపోజ్ చేస్తాడని ఊహించిన ఇషిక షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి బిగుసుకుపోయి నిలబడిపోతే 2 నిమిషాలు చూసిన ఇషిక నుంచి సమాధానం రాకపోవడంతో ఇవాన్ కొంచెం టెన్షన్గా, చెప్పు ఇషిక, నాతో లైఫ్ లాంగ్ ఉంటావు కదా నా భార్యగా అని మరోసారి అడిగాడు. ఇషిక అప్పుడు తేరుకొని వెనక్కి అడుగులు వేస్తూ, ఉండను, నేను ఉండను. ఏ తప్పు చేయని నేను అన్ని తప్పులు చేశానని ఎందుకు ఒప్పుకోవాలి? నేను ఏ తప్పు చేయలేదు. నిరూపించే అవకాశం కూడా మీరు ఇవ్వలేదు. మీ పాటికి మీరు నేనేదో చేశానని నన్ను బాధ పెడుతున్నారు. నేను కూడా ఇదంతా భరిస్తుంది ఓన్లీ ఆశ్రమం కోసం మాత్రమే. అది మీకు కూడా తెలుసు. ఒక్కసారి ఆశ్రమం వచ్చేస్తే నేను మీ లైఫ్ని మీకు ఇష్టం వచ్చినట్టు వదిలేస్తాను. అండ్ ఈ జన్మలో మాత్రం నేను తప్పు చేసినట్టు ఒప్పుకోను. బికాస్ నేను ఏ తప్పు చేయలేదు అంటూ గట్టిగా అరిచి కన్నీళ్లతో, ఏ రోజు మీరు నా మాటని పట్టించుకోలేదు. కనీసం చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. అసలు నేను ఏం చేశానో కూడా నాకు తెలియకుండా దాచేశారు. ప్రతిసారి నేను అడిగితే మీరు నన్ను టార్చర్ చేసి వదిలిపెట్టేవారు. అడిగినా మీరు చెప్పటం లేదని వదిలేశాను. కానీ ఇప్పుడు మీరు నేనేదో తప్పు చేసినట్టు, ఆ తప్పుని మీరు క్షమిస్తున్నట్టు చూపిస్తూ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయమంటే నెవర్. అది జన్మలో జరగదు. నేను త్వరలో నా ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకుంటాను. అప్పుడు ఇదే మాట చెప్పండి అని మొదటిసారి ఆవేశంగా చెప్పి అక్కడి నుంచి పరిగెత్తినట్టు బయటికి వెళ్తుంటే ఇవాన్ కోపంగా ఇషిక అంటూ గట్టిగా అరిచాడు. ఇషిక భయంగా వెనక్కి తిరిగి, మీరు ఎంత అరిచినా ఏం చేసినా సరే నేను మీ ప్రపోజల్కి ఒప్పుకోను. మీ ప్రపోజల్కి నేను ఒప్పుకోవాలి అంటే నిజాలు తెలుసుకొని నా తప్పు ఉందని నాకు నిరూపించి అప్పుడు అడగండి. నా మనసులో మాట చెప్తాను. అప్పటి వరకు ఇంతే. మీరు నన్ను ఎలా వాడుకున్నా, ఎంత టార్చర్ చేసినా నేను ఇలానే ఉంటాను అని ధైర్యంగా చెప్పి పార్క్ బయటికి రాగానే ఇవాన్ తన వెనకే పరిగెత్తుకుంటూ వచ్చి ఇషిక చేతిని పట్టుకొని పార్కింగ్లో ఉన్న కార్ దగ్గరికి తీసుకువెళ్ళి తనని కూర్చోబెట్టి ఒక్క మాట కూడా మాట్లాడకుండా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. రూమ్కి వెళ్ళగానే ఇషిక పరుగున వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసుకొని దాని కింద కూర్చుని గట్టిగా ఏడుస్తూ ఉంటే ఇవాన్ కోపంగా రూమ్లో వస్తువులన్నీ పగలగొట్టి ఇషిక అంటూ గట్టిగా అరుస్తూ జుట్టు పట్టుకొని మోకాళ్ళ మీదకి జారిపోయి, నువ్వు ఏ తప్పు చేయలేదని ఎలా అంటున్నావు అని అరిచాడు. ఆ అరుపుకి తడిబట్టలతో బయటికి వచ్చిన ఇషిక, అవును, నేను ఏ తప్పు చేయలేదు. మీరు ఎన్నిసార్లు అడిగినా నా నుంచి ఇదే సమాధానం వస్తుంది. నేను ఏ తప్పు చేశానో నాకు చెప్పండి ముందు. నాకే తెలియకుండా తప్పు చేశాను అంటూ నన్ను నిందిస్తూ ఉన్నారు ఇన్ని రోజులు. ఈరోజు నాకు మాట్లాడే అవకాశం వచ్చింది. వదులుకోలేను. చెప్పండి, నేను ఏ తప్పు చేశాను అంటూ ఇవాన్ షర్ట్ కాలర్ పట్టుకొని ఊపేస్తూ మోకాళ్ళ మీదకి జారిపోయింది ఇషిక. ఇవాన్ కోపంగా ఇషిక 2 బుగ్గలు ఒత్తిపట్టి, పార్టీలో నువ్వు నాకు డ్రగ్స్ ఇచ్చి నాతో 1 నైట్ స్టాండ్ చేసి ఆ విషయం నలుగురిలో చెప్పి నన్ను నలుగురిలో తలదించుకునేలా చేయాలనుకోవటం నిజం కాదా? ఆ తర్వాత నన్ను ట్రాప్ చెయ్యాలి అనుకుని నాతో పరిచయం పెంచుకోవటం నిజం కాదా? నీ ఇన్నోసెన్స్ మాత్రమే బయటికి చూపిస్తూ లోపల ఉన్న మరో మనిషిని దాచేయటం నిజం కాదా? నాకంటే ముందు ఇంకొకరిని ట్రాప్ చేయాలనుకోవటం నిజం కాదా? ఇన్ని చేసి నన్ను మోసం చేశావన్న కోపంతో పెళ్లి చేసుకున్నాక నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలని పారిపోవటం నిజం కాదా? నా దగ్గర డబ్బులు తీసుకోవటం నిజం కాదా? ఇన్ని చేసి ఏమీ చేయలేదని ఎలా అంటున్నావు ఇషిక? ఎందుకే నాకు నీ మీద కోపం, అసహ్యం పెరిగేలా ప్రతిసారి చేస్తావు? నువ్వు మారిపోయావు అనుకునేలోపు ఏదో ఒకటి చేసి నువ్వు పాత ఇషికవే అని నిరూపిస్తూనే ఉంటావు అంటూ ఇషికని ఫోర్స్గా వదిలేయగానే ఇషిక కోపంగా అంతే ఫోర్స్గా పైకి లేచి ఇవాన్ 2 చెంపల మీద గట్టిగా కొట్టి, మీ పాటికి మీరు నా గురించి ఊహించుకుంటారా? హౌ డేర్ యూ? మిమ్మల్ని ట్రాప్ చేయాల్సిన అవసరం నాకేంటి చెప్పండి. మీ ఆస్తి నాకు కాలి కింద దుమ్ముతో సమానం, అర్థమవుతుందా? డబ్బే కావాలి అనుకుంటే ఈ రోజుకి మీ ఆస్తి మొత్తం నా పేరు మీద ఉండుండేది కాదంటారా అని ఆవేశంగా అడిగి, ఎవరో ఏదో చెప్తే అది నమ్మేసి నన్నే నిందిస్తారా? ఇదేనా మీ తెలివి? నిషా విషయంలో నిజాలు తెలుసుకున్న మీరు నా విషయంలో తెలుసుకోలేకపోయారా? అంత గుడ్డిగా నన్నెలా బ్లేమ్ చేశారు? ఐ హేట్ యూ ఇవాన్ గారు. ఐ హేట్ యూ సో మచ్. మొదటిసారి మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మీతో ఇన్ని రోజులు ఎలా కలిసున్నానా అనిపిస్తుంది అని గట్టిగా ఏడుస్తూ అరుస్తుంటే
ఇవాన్ కోపంగా ఇషిక మెడ పట్టుకొని వెనక్కి వంచేస్తూ, ఇంకొకసారి నీ నోటి నుంచి ఐ హేట్ యు అన్న పదం వచ్చిందంటే చంపేస్తాను, అర్థమైందా? నువ్వు అవునన్నా కాదన్నా, నన్ను వదిలేయాలి అన్నా, నేను నిన్ను ఈ జన్మకి వదలను. నువ్వు నా భార్యవి. ఈ జీవితాంతం నా భార్యగానే ఉంటావు. కాదని నన్ను దాటి వెళ్ళాలి అనుకుంటే నీ శవమే నన్ను దాటుతుంది, అర్థమైందా? అని ఇషికని వదిలేసి, ఉదయాన్నే ఇండియా వెళ్ళాలి, గుర్తుంచుకో. ఇండియా వెళ్ళాక మునుపటి జీవితమే మళ్ళీ మొదలవుతుంది. ఈరోజు నీకు ఒక ఛాన్స్ ఇద్దామనుకున్నాను, అది నువ్వే నీ చేతులారా పోగొట్టుకున్నావు అని ఆవేశంగా చెప్పి ఆ రూమ్ నుంచి డోర్ తీసి అంతే ఫోర్స్గా చాలా పెద్ద సౌండ్ వచ్చేలా వేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు, తన రూమ్లోకి కూడా వెళ్లకుండా. ఇషిక మాత్రం ఇవాన్ పట్టుకు ఊపిరి ఆడనట్టు అయిపోయి గట్టిగా దగ్గుతూ అక్కడే కూలబడిపోయింది పావుగంట పాటు. కొంచెం సర్దుకున్నాక పైకి లేచి కూర్చుని మోకాళ్ళలో మొహం దాచి ఏడ్చినా ఏం లాభం లేదని, ఇవాన్ నోటి నుంచే తను అపార్థం చేసుకునేది మొత్తం అర్థం కావటంతో ఎవరు ఇలా చేశారో తెలుసుకుని నిజం ఇవాన్ ముందు పెట్టి తన ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యింది. బయటికి వచ్చిన ఇవాన్ హోటల్లో ఉండబుద్ధి కాక అలానే కారులో చాలా దూరం వెళ్ళిపోయి కార్ దిగి కార్ బ్యానెట్ మీద కూర్చొని సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ, ఇషిక చెప్పింది నిజమా? తను ఏం చెయ్యలేదా? మరి తన తల్లి చెప్పింది ఏంటి? పార్టీలో జరిగింది ఏంటి? తనంతట తానుగా ఒప్పుకుంది డ్రగ్స్ మిక్స్ చేశానని. అది అబద్ధం అనుకున్నా, తనని చిన్నప్పటి నుంచి పెంచిన తన తల్లే క్యారెక్టర్లెస్ అని చెప్పింది. మరి అదేంటి? ఇవన్నీ కాకపోయినా పెళ్లి తర్వాత అంత డబ్బు తీసుకుని ఏం చేసింది? ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. పైగా డబ్బు కోసమే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అంటూ అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు మాత్రం డబ్బుకు తన కాలి కింద దుమ్ము అంటుంది. ఇదంతా ఎంతవరకు నిజం? ఏది నిజం? అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. కానీ నేను తెలుసుకోవలసినవి ఉన్నాయని మాత్రం అర్థమైంది. ఇండియా వెళ్ళాక అన్నీ ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి తెలుసుకుంటాను. ఇషిక తప్పు లేకపోతే అప్పుడు ఏం చెయ్యాలో నిర్ణయించుకుంటాను. కానీ ఇషికని మాత్రం ఈ జన్మకి వదలను, అది ఎలా అయినా సరే అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి అలానే సిగరెట్స్ మీద సిగరెట్స్ కాలుస్తూనే ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ఆకాశం మేఘావృతమై సడన్గా పెద్ద పెద్ద గాలితో కూడిన వర్షం మొదలైంది. ఆ వర్షం కూడా ఇవాన్ని తెలివిలోకి తీసుకురాలేకపోయింది. ముఖ్యంగా ఇవాన్ కళ్ళల్లో ఇషిక ఏడుస్తున్న రూపం మెదులుతూ ఉండటంతో చాలా ఫ్రస్ట్రేషన్గా ఉన్నాడు. అర్ధరాత్రి దాటి ఉదయం 3 గంటల వరకు ఆ వర్షంలోనే తడుస్తూ ఉన్న ఇవాన్కి ఫ్లైట్ టైం అవుతుందని తన అలారం చెప్పటంతో తప్పక హోటల్కి చేరి ముందుగా ఇషిక రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి ఇషిక నేల మీద అలానే ఏడుస్తూ నిద్రపోయిందన్న దానికి గుర్తుగా కళ్ళ మీద కన్నీటి చారకిలు కనిపించడంతో అసహనంగా మారిపోయి ఇషికని ఎత్తుకొని బెడ్ మీదకి చేర్చి తను రెడీ అవ్వటానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఇషికని ఇవాన్ ఎత్తుకున్నాడో అప్పుడే ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన ఇషిక ఇవాన్ తన వైపు చూడటం లేదని వెంటనే కళ్ళు మూసి ఇవాన్ వెళ్లే వరకు అంతే ఉన్నది. కాస్త కళ్ళు తెరిచి తనకి తెలియకుండానే కన్నీరు కారుస్తూ అలానే ఉండిపోయింది. ఇవాన్ రెడీ అయి తన లగేజ్ మొత్తం సర్దేశాక ఇషిక రూమ్లోకి వచ్చి తను కళ్ళు మూసుకుని ఉండటం గమనించి నిద్రపోతుందేమో అనుకుని తన లగేజ్ కూడా సర్దేసి టైం అవుతుందని తన భుజం తట్టి నిద్రలేపి వెళ్ళి రెడీ అయ్యిరాపో అని తన చేతిలో శారీ పెట్టి సీరియస్గా ఫోన్ చూసుకుంటూ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు గమనించింది ఇషిక ఇవాన్ కళ్ళు ఎర్రగా ఉండటం చూసి నైటంతా నిద్రపోలేదో లేకపోతే తాగి అలానే ఉండిపోయాడు అనుకుని మౌనంగా వాష్రూమ్లోకి వెళ్ళి రెడీ అయ్యాక ఇవాన్ లోపలికి వచ్చి పద అని ఆల్రెడీ రెంటెడ్ కార్ని హోటల్ వాళ్ళకి ఇచ్చేయడంతో క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి చేరి ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనాన్ని ఛేదించకుండా అలానే ఇండియా చేరారు. అక్షిత్ నిషాను అని చెప్పేలోపు అక్షిత్ నాన్నగారు రియాక్ట్ అయ్యి దీని గురించి మనం స్పెషల్గా ప్రెస్ మీట్ పెడతాం, అప్పుడు అన్నీ క్లియర్ చేస్తాం, ప్లీజ్ ఇప్పుడు మాత్రం మమ్మల్ని వదిలేయండి, పబ్లిక్ మధ్య ఇటువంటివన్నీ పెట్టద్దు అని పొలైట్గా చెప్పారు. కానీ మీడియా వినకుండా అలా ఎలా సార్, ఒక్కసారి మీరు మాకు స్టేట్మెంట్ ఇస్తే మేము వెళ్ళిపోతాం కదా, ఇదిగో ఈ నోట్ చూడండి అంటూ సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన నోట్ చూపిస్తూ ఇది చూశాక అడగకుండా ఎలా ఉండమంటారు, ప్రజలకి నిజాలు తెలియజేయటమే కదా మా పని, కొంచెం కోఆపరేట్ చేయండి అని మూకుమ్మడిగా అడిగారు. దాంతో నిషా అక్షిత్ వాళ్ళ అన్ని వైపుల నుంచి బ్లాక్ అయ్యారని అర్థమై పళ్ళు నూరుకుంటూ తప్పక నిజం చెప్పేలోపు అవును
నిజమే, త్వరలో నా కొడుకుకి నిషాకి పెళ్లి చేయబోతున్నాను. ఈ విషయం సీక్రెట్‌గా ఉంచాను. అందుకే మీరందరూ ఇలా అనుకుంటున్నారు. అంతకు మించి ఏమీ లేదు. పెళ్లి చేసుకోబోయేవారు క్లోజ్‌గా ఉండటంతో తప్పేం లేదు కదా! అని చెప్పి మీడియా వాళ్ళని తప్పించుకొని నిషా, అక్షిత్‌లని తీసుకువెళ్ళిపోయారు అక్షిత్ నాన్నగారు. ఇంటికి తీసుకువెళ్ళిన ఆయన కోపంగా మొదటిసారి ఆయన బెల్ట్ తీసి అక్షిత్ తోలు ఊడేలా కొడుతూనే, "నువ్వు చేసిన దరిద్రపు పని వల్ల ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూడు. ఆ నోట్ ఎందుకు రిలీజ్ చేశావురా? నిన్ను మన ఇంటి పరువు తీయటానికే పుట్టినట్టున్నావు దరిద్రుడా!" అంటూ వాతలు తేలేలా కొట్టి అక్షిత్ తల్లి ఎంత ఆపుతున్నా ఆగకుండా ఆయన ఆవేశం తీర్చుకున్నాక, "మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది. కానీ అది 3 నాళ్ళ ముచ్చటే. నువ్వు" అంటూ నిషాకి వేలు చూపిస్తూ, "నా కొడుకు జీవితంలోకి వాడిని ట్రాప్ చేయటానికి వచ్చినట్టున్నావు. అందుకే ఇదంతా చేశావు రైట్? బట్ ఇంత చేసి కూడా నీకేమీ దక్కదు. ఇంకా చెప్పాలంటే ఒక మోసగత్తిగా అందరిలో మిగిలిపోతావు. చూస్తూ ఉండు. పెళ్లి జరుగుతుంది. ఇక అంతా నీదే అనే ఆనందంలో మునిగి తేలకు. మీ పెళ్లి ఎక్కువ రోజులు నిలవదు. ఈ ఇంటికి కోడలుగా నువ్వెప్పటికీ తగవు. నీలాంటి లో క్లాస్ చీప్ మెంటాలిటీ ఉన్న అమ్మాయిని నేనెప్పటికీ నా కోడలిగా ఒప్పుకోను. అండ్ అక్షిత్, నువ్వు ఇప్పటి నుంచి మన కంపెనీలో ఎంప్లాయీగా వర్క్ చేయాలి. కాదని ఎవరి మీదైనా పెత్తనం చెలాయించాలని చూశావంటే నిన్ను చంపి మేము చస్తాము" అని సీరియస్‌గా చెప్పి, అక్షిత్ తల్లితో, "కొడుకుని పెంచే పద్ధతి ఇదేనా? గారాబం చేసి చెడగొట్టేశావు. ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం? మొత్తం ముగిసిపోయింది" అని అరిచి ఆయన రూంలోకి వెళ్ళిపోయారు. అక్షిత్ నాన్నగారి కోపం చూసి నిషా బిగుసుకుపోయి అలానే ఉండిపోతే, అక్షిత్ అమ్మగారు ఏడుస్తూ అక్షిత్ అంటూ స్పృహ కోల్పోయిన అక్షిత్ తలని ఒడిలో పెట్టుకుని, "ఒసేయ్ రాక్షసి, లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని రాపో. బొమ్మలా నిలబడ్డావు. నీ వల్లే ఇదంతా నష్టపు దానా. నా కొడుకు జీవితంలోకి వాడి జీవితాన్ని నాశనం చేశావు. పోవే పో" అని అరవటంతో నిషా తేరుకొని పళ్ళు నూరుకుంటూ, "నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడటానికి ఇక్కడ నేను సిద్ధంగా లేను" అని అరిచింది. "ఏంటే వాగుతున్నావ్" అంటూ అక్షిత్ తలని జాగ్రత్తగా కింద పెట్టి నిషా 2 చెంపలు వాయించేసి, "ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంట్లో పని మనిషిగా పడి ఉండాలి. కాదని రెచ్చిపోయావంటే నిన్ను చంపి ఆత్మహత్య చేసుకున్నావనో, లేకపోతే గ్యాస్ లీక్ అయ్యిందనో చెప్పి తప్పించుకుంటాం, అర్థమైందా? సీరియల్ అత్తల్ని చూసి మారిపోయారని అనుకోకు. ఇంకా పాతకాలం సూర్యకాంతం లాంటి నాలాంటి అత్తలు మిగిలే ఉన్నారు, గుర్తుంచుకో" అని నిషాని కిచెన్లోకి పంపించి, మళ్ళీ ఏడుస్తూ అక్షిత్ తలని ఒడిలో పెట్టుకుని, "నాన్న అక్షిత్, కళ్ళు తెరవరా. నీకింత కష్టం వచ్చిందేంటిరా? మీ నాన్న గుడ్డుని బాదినట్టు బాదాడు కదరా. ఇదంతా ఆ ముదనష్టపు దాని వల్లే వచ్చింది. దానిని ఊరికే వదలను. ఎందుకు నీ జీవితంలోకి వచ్చానా అని ఏడ్చేలా చేస్తాను. చూస్తూ ఉండు నాన్నా" అని చెప్పి నిషా వాటర్ తీసుకురాగానే అక్షిత్ మొహం మీద చల్లి స్పృహలోకి తెప్పించి, అక్షిత్‌ని పట్టుకోమని నిషాతో కసిరినట్టే చెప్పి ఇద్దరూ కలిసి అక్షిత్‌ని రూంలోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాక, "పో పోయి ఫ్రిడ్జ్‌లో వెన్నపూస ఉంది, తీసుకొని రా పో" అని నిషాకి చెప్పి అక్షిత్ అమ్మగారు ఏడుస్తూ, "ఎందుకురా ఇదంతా చేశావు? నీకున్న టాలెంట్ సరిపోలేదా? మనకున్న ఆస్తి సరిపోలేదా? ఒకరి కోసం నువ్వు దిగజారిపోయి ఈరోజు చూడు ఎక్కడ ఉన్నావు. ముఖ్యంగా ఆ చుప్పనాతి కోసం ఇదంతా చేశావా? ఛీ! అదేం బాగుందిరా, కొంచెం కూడా అందంగా లేదు. మేకప్ వేసుకొని మొహాన్ని ముడతలు తెచ్చుకునేలా ఉంది" అని వికారంగా మొహం పెట్టి ఆవిడ పాటికి ఆవిడ మాట్లాడుతూ ఉంటే, అక్షిత్ మాత్రం ఇవాన్ మీద పగతో రగిలిపోతూ మనసులో, "ఇదంతా నీ వల్లే ఇవాన్. నిన్ను వదిలిపెట్టను. నిన్ను నాశనం చేసే వరకు నేను ప్రశాంతంగా నిద్రపోలేను" అని అనుకున్నాడు. ఇంతలో నిషా వెన్నపూస గిన్నె తీసుకురాగానే, "నీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? వాడి షర్ట్ తీసి వాతలన్నిటికీ వెన్నపూస రాయి. వాడు చిన్న అరుపు అరిచినా నీకు తోలు ఊడుద్ది" అని వార్నింగ్ ఇచ్చి ఆవిడ కొంచెం పక్కకి జరగగానే, సూర్యకాంతం లెవెల్లో ఉన్న ఆవిడని చూసి నిషా బెదిరిపోయి ఆవిడ చెప్పినట్టే అక్షిత్ షర్ట్ బెల్ట్ తీసి పక్కన పెట్టి వాతల మీద రాస్తూ మనసులో, "బాబోయ్! వీళ్ళిద్దరూ ఏంటి ఇలా ఉన్నారు? నేను పూర్తిగా ఇక్కడ లాక్ అయిపోయినట్టేనా? పోయి వీడితో చేతులు కలిపి నా చావు నేను తెచ్చుకున్నట్టున్నాను. ఛీ! ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు"
అనుకుంటూ అసహనంగా చూసుకోకుండా అక్షిత్కి కొంచెం గట్టిగా వెన్నపూస రాసి అరిపించి బెల్ట్ తప్ప తను కూడా ఒకటి తిని ఏడుస్తూ ఈసారి సున్నితంగా రాయటం మొదలుపెట్టింది. అలా నిష అక్షిత్ దగ్గర లాక్ అయిపోయింది. ఇండియా చేరిన ఇవాన్ వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఇవాన్ ఫ్యామిలీ మొత్తం ఉండటం చూసి ఇషిక అడుగు గుమ్మం దగ్గరే ఆగిపోతే చాలా రోజుల తర్వాత భాగ్యలక్ష్మి గారిని చూసిన ఇవాన్ నాని అంటూ సంతోషంగా పరిగెత్తుకుంటూ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ పక్కన కూర్చొని హత్తుకొని, ఎలా ఉన్నావు నాని, ఇప్పటికి నేను నీకు గుర్తొచ్చానా అని బుంగమేతి పెట్టుకొని అడిగాడు. నిన్నెప్పుడు మర్చిపోయానురా గుర్తుకు రావటానికి అంటూ ఇవాన్ చెంప నిమిరి, నా మనవరాలు ఏది అని నవ్వుతూ అడిగారు. వైదేహి గారు మూతి తిప్పుతూ, ఇంకెక్కడ ఉంటుంది, వీడి అండ చూసుకొని రెచ్చిపోయి ఎక్కడో పార్లర్లో దిగేసి ఉంటుంది మేకప్ వేసుకోవటం కోసం అని నిష్ఠూరంగా అంటున్నప్పుడే ఇవాన్ సీరియస్గా వైదేహి గారి వైపు చూస్తూ, తనకి అలాంటి అలవాట్లు ఏమీ లేవు, నువ్వు చేయాల్సిన అవసరం కూడా లేదు మమ్మీ, సైలెంట్గా ఉండు, అదిగో నాని నీ మనవరాలు అంటూ గుమ్మంలో ఉన్న ఇషికని చూపించి, అక్కడే ఆగిపోయావేంటిరా అంటూ నవ్వుతూ పిలిచాడు. ఇషిక పెదవుల మీద తెచ్చిపెట్టుకున్న ప్లాస్టిక్ నవ్వుతో లోపలికి వచ్చి భాగ్యలక్ష్మి గారు సుందరం గారి పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకొని, ఎలా ఉన్నారు అమ్మమ్మ గారు తాతయ్య గారు అని అడిగింది చాలా ఆప్యాయంగా, చాలా సౌమ్యంగా. చాలా బాగున్నామే మనవరాల, త్వరలో మునిమనవరాలినో ఇచ్చేస్తే ఇంకా సంతోషంగా ఉంటాము అని అనగానే ఇషిక మొహం తిప్పేసి వాళ్ళ పక్కన మరో డబుల్ సీటర్లో కూర్చొని ఉన్న అత్తయ్య గారు మావయ్య గారిని చూసి వాళ్ళ పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకుంది. అప్పటికే మారిపోయి ఉన్న సంతోష్ గారు ఇషిక తల మీద చేయి వేసి, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండరా అని చిరునవ్వుతో దీవిస్తే వైదేహి గారు మూతి తిప్పుతూ, సరే సరేలే, ఇలాంటివన్నీ చేసి మమ్మల్ని బుట్టలో వేసుకోవాల్సిన అవసరం లేదులే అని అన్నారు. ఇషిక పైకి లేచి, మీరు ఇక్కడే ఉండండి, నేను వెంటనే స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను అని అప్పటికే సాయంత్రం అయి ఉండటం వలన హడావిడిగా కిచెన్లోకి వెళ్తుంటే ఇవాన్ తనని ఆపేసి, ఇప్పటికే చాలా అలసిపోయావు ఇషిక, ఇక ముందు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో అని సీరియస్గా చెప్పాడు. ఇషిక కంగారుగా పెద్దవాళ్ళ వైపు చూస్తే భాగ్యలక్ష్మి గారు చిరునవ్వుతో, అవునురా, వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, మేము ఎక్కడికి వెళ్తాము, ఇక ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇక ఇక్కడే అని భాగ్యలక్ష్మి గారు చెప్పి రంగమ్మతో మనవడికి మనవరాలకి జ్యూస్ తీసుకురమ్మని చెప్పి తను తెచ్చాక ఇద్దరికి తాపించి భాగ్యలక్ష్మి గారు పైకి లేచి ఇషికని గట్టిగా హత్తుకొని, కంగ్రాచులేషన్స్ ఇషిక, మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు, ఇవాన్ని నీ డిజైన్స్తో కాపాడేశావు అండ్ నీ డిజైన్స్ చాలా బాగున్నాయి ఇషిక, అంతా ఇంత అని లేదు, భలే నచ్చేశాయి నాకైతే అని పొగిడితే సుందరం గారు సంతోష్ గారు కూడా అలానే విష్ చేశారు. వైదేహి గారు మాత్రం నామమాత్రంగా విష్ చేసి మూతి తిప్పి కూర్చుంటే ఇవాన్ని కూడా అలానే విష్ చేసి వాళ్ళు తీసుకువచ్చిన గిఫ్ట్లు కూడా ఇచ్చి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, డిన్నర్ టైంకి పిలుస్తాను అని వాళ్ళని పంపించేసి భాగ్యలక్ష్మి గారు సీరియస్గా వైదేహి గారితో, ఇక నుంచి నువ్వు నోరు అదుపులో పెట్టుకోలేదంటే నా చెయ్యి లేస్తుంది వైదేహి, గుర్తుంచుకో, ఇషికకి ఎవరూ లేరు అనుకోకు, నేనున్నాను తన వెనక అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. వైదేహి గారు మూతి తిప్పుకుంటూ, మీరు ఏమైనా చేసుకోండి, మధ్యలో నన్ను మాత్రం లాగకండి, ఆ అనాథ కోసం నన్నంటున్నారు అని నోట్లో కొనుక్కొని అక్కడి నుంచి మేకప్ సెట్ చేసుకోవడానికి తన రూమ్లోకి వెళ్ళిపోతే సంతోష్ గారు సుందరం గారు మాటల్లో పడిపోయారు. రూమ్లోకి వచ్చిన ఇషిక అలసటిగా బ్యాగ్ పక్కన పెట్టి జుట్టు ముడేసుకుంటూ ఉంటే ఇవాన్ తన నడుముని చుట్టూ బెడ్ మీద పడేసి, నాకు బాగా నిద్ర వస్తుంది ఇషిక, నిన్న కూడా నిద్ర లేదు, పడుకో అంటూ ఇషిక గుండెల మీదకి చేరిపోయి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటే ఇషిక మాత్రం అసహనంగా మొహం పెట్టింది. 2 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచిన ఇవాన్ ఇషిక మొహంలోకి చూస్తూ, ఏంటి అసహనంగా మొహం పెట్టావు, నేను ఇలా నిన్ను ముట్టుకుంటుంటే నీకు నచ్చటం లేదా అని నవ్వుతూ అడిగాడు. ఇషిక చిరాకుగా మొహం పెట్టి, నేను అన్నంత మాత్రాన మీరు వదిలేస్తారా ఏంటి, మీ మైండ్లో ఫిక్స్ అయ్యిందే కదా చేస్తారు అని అంది. యువర్ కరెక్ట్ ఇషిక, ఇలాంటి విషయాల్లో నన్ను కరెక్ట్గా గెస్ చేస్తావు అని నిన్న నైట్ తెగ స్టేట్మెంట్ ఇచ్చావు కదా, నన్ను వాడుకుంటారా, ఇష్టం వచ్చినట్టు వాడుకోండి, నేను అసలు నో చెప్పనా అని, సో నేను కూడా డిసైడ్ అయ్యాను నిన్ను వాడుకోవాలని.
నిజం తెలిసే వరకు నువ్వింతే నా బానిసగా ఉంటావు ఇషిక. నా నుంచి తప్పించుకోవటం నీ తరం కాదు అని సైడ్ స్మైల్తో చెప్పి ఇషిక గుండెల మీద ముద్దు పెట్టి, చాలా మిస్ అవుతున్నానే, త్వరగా రికవరీ అవ్వు. ఇలా దగ్గరగా ఉండి నీకు దూరంగా ఉండాలంటే మొదటిసారి ఆ కష్టం తెలుస్తుంది అని కొంచెం బెంగగా చెప్పి ఇషిక చుట్టూ తన పట్టు పెంచి కళ్ళు మూసుకున్నాడు. ఈసారి ఇషిక అయోమయంగా ఇవాన్ వైపు చూస్తూ, అసలు మీకు మీరైనా అర్థమవుతున్నారా ఇవాన్ గారు? ఒక్క క్షణం నేను లేకపోతే బ్రతకలేనట్టు బిహేవ్ చేస్తారు, మరు క్షణం అసలు నువ్వెవరు అన్నట్టు మాట్లాడుతారు. ఇప్పటికిప్పుడు నన్ను కావాలని కోరుకుంటారా? అది కూడా మీ అవసరానికి, కానీ నా మనసుని అర్థం చేసుకోవటం లేదు. మిమ్మల్ని అర్థం చేసుకోవటం కంటే నన్ను నేను మౌనంగా మార్చుకోవటం బెటర్ అని ఈ మధ్య అర్థమైంది అనుకొని సైలెంట్గా తల కింద చేతులు పెట్టి తను కూడా బాగా అలసిపోయి ఉండటం వలన తనకి తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. డిన్నర్ టైంలో ఇవాన్ డోర్ క్లోజ్ చేసుకోకపోవటం వలన లోపలికి వచ్చిన భాగ్యలక్ష్మి గారికి నిద్రలో ఎప్పుడు దగ్గరికి చేరారో ఇద్దరు ఒకరికొకరు అన్నట్టు గాఢంగా హత్తుకొని ఉన్న ఇవాన్ ఇషికలని చూసి సంతృప్తిగా నవ్వుకొని, మీరిద్దరూ నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటే నాకు అదే చాలురా. మీ పిల్లల్ని చూసి చచ్చిపోవాలనుంది. మరి అది జరుగుద్దో లేదో అని భాగ్యలక్ష్మి గారు చిన్న నిట్టూర్పు విడిచి ఇషిక వైపు చూస్తూ, నీలాంటి అమ్మాయి మా వాడి జీవితంలోకి రావటం వాడు చేసుకున్న అదృష్టం ఇషిక. నిన్ను అర్థం చేసుకొని సంతోషంగా చూసుకుంటున్నాడు. అదే చాలు నాకు అని అనుకుని వాళ్ళని డిస్టర్బ్ చేయబుద్ధి కాక ఎప్పుడు తిన్నారో ఏమో అనుకుని ఇవాన్ ఇషిక అంటూ వాళ్ళని తట్టి నిద్రలేపి, డిన్నర్కి రండి, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం కింద అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయాక ఇషిక ఇబ్బందిగా వెళ్తున్న భాగ్యలక్ష్మి గారి వైపు ఒకసారి చూసి ఇవాన్ వైపు కోపంగా చూస్తూ, లోపలికి వచ్చేటప్పుడు డోర్ క్లోజ్ చేయటం కూడా తెలియదా సార్ మీకు? అది ప్రత్యేకంగా చెప్పాలా అని అరిచింది. ఏంటి నోరులేస్తుంది అని ఇవాన్ ఒక ఐబ్రో రైజ్ చేసి అడగగానే ఇషిక గుండెల్లో టపాకాయ పేలినట్టు అనిపించి, అంటే అది అమ్మమ్మ గారు అలా మనల్ని చూసేసరికి ఇబ్బందిగా అనిపించింది, అందుకే అడిగాను. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని ఇషిక వాష్రూమ్లోకి వెళ్ళి అద్దంలో తనని తాను చూసుకుంటూ, ఎంత ఇవాన్ గారికి భయపడకూడదని అనుకున్నా ఆటోమేటిక్గా భయం వచ్చేస్తుంది. బహుశా ఇన్ని రోజులు ఆయన పెట్టిన భయం వల్లేమో అని చిన్న నిట్టూర్పు విడిచి అనుకొని మౌనంగా ఫ్రెష్ అయి మరో సింగిల్ ప్లెయిన్ శారీ కట్టుకొని బయటికి వచ్చేసరికి ఇవాన్ స్నానం చేసి టవల్ చుట్టుకొని బయటికి వచ్చాడు. ఇవాన్ని అలా చూసి ఇషిక మొహం తిప్పేసి బయటికి వెళ్తూ ఉంటే ఇవాన్ తనని వెళ్ళనివ్వకుండా చేయి పట్టి ఆపేసి తన బెడ్ మీద కూర్చొని ఇషిక చేతిలో టవల్ పెట్టి, తలతుడు అని డిమాండింగ్గా అన్నాడు. ఇషిక ఇవాన్ వైపు చూస్తూ ఉంటే ఇవాన్ కన్నింగ్ స్మైల్తో, నిన్ను నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాను ఇషిక, నువ్వే అన్నావు కదా అని మరోసారి గుర్తు చేయగానే ఇషిక పళ్ళు నూరుకుంటూ, టైం మీది సార్, వన్స్ నా టైం వచ్చినప్పుడు నేను చెప్తాను అని ధైర్యం చేసి చెప్పటం ఆలస్యం ఇషిక నాభి మీద పంటి గుర్తు ఇచ్చాడు ఇవాన్. దెబ్బకి ఇషిక కీచుగా అరిచి, ప్లీజ్ సార్, మీరు ఇలాంటివి చేయకండి. నిజం తెలిసాక కూడా మీకు దగ్గరగా వస్తుంటే నన్ను నేనే తక్కువ చేసుకుంటున్నట్టు నాకనిపిస్తుంది అని కన్నీళ్లతో అంది. ఇషిక కన్నీళ్ళని చూసి ఇవాన్ నవ్వుకుంటూ తన కన్నీళ్లు తుడిచి, నిన్ను నువ్వే తక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు లేదు కానీ నేను చేస్తే వచ్చేసిందా? ఆ మాటలు నువ్వెందుకు అనాలి? నిన్ను విచ్చలవిడిగా వాడుకోమని నాకెందుకు చెప్పాలి చెప్పు? నోరు అదుపులో పెట్టుకుంటే నేను ఇప్పుడు నార్మల్గా ఉండేవాడిని కదా. దాదాపు 3 వారాల నుంచి నీతో నేను నార్మల్గా బిహేవ్ చేయటం లేదా? నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నానా? ఒక్క క్షణం ఆలోచించి చెప్పు. కానీ నువ్వు మాత్రం నీ ఇష్టానికి నోటికి పని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు వాగి నాలో తిక్కలేపి మునుపటి ఇవాన్గా మార్చావు. మరి మునుపటి ఇవాన్ గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? ప్రెజెంట్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మన రూమ్ వరకే మన రొమాన్స్ ఆగింది, లేదంటే బయట కూడా ఉండుండేది అంటూ ఇషికని తన ఒడిలోకి లాగి తన బుగ్గల మీద పెదవులతో రాస్తూ, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నన్ను భరించాల్సిందే ఇషిక, బికాజ్ యువర్ మైన్, ఓన్లీ మైన్, అంతే. నీ బ్రెయిన్లో కానీ మనసులో కానీ నేను మాత్రమే ఉండాలి, అది ఏ విధంగానైనా సరే, ఐ డోంట్ కేర్ అని తన బుగ్గ మీద కొరికి, త్వరగా హెయిర్ డ్రై చేయి, లేట్ అయితే నాకు నిన్ను ఏదేదో చేయాలనిపిస్తుంది, అలా చేసి మళ్ళీ నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, కొంచెం కొంచెం మారుతున్న నన్ను ఇలాగే ఉంచు అని బేస్ వాయిస్లో చెప్పి ఇషికని వదిలేయగానే
ఇషిక తప్పదు అన్నట్టు ఇవాన్ తల తుడిచి వెళ్ళండి అని చెప్పి కిందకి వెళ్ళిపోతే ఇవాన్ ఒక పక్కగా నవ్వుకుంటూ, నాతోనే పెట్టుకున్నావు కదా ఇషిక, ఈ క్షణం నుంచి నా ప్రేమతో పాటు కోపం కూడా చూస్తావు, చూస్తూ ఉండు అనుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాడు. డిన్నర్ టైంలో ఇషిక అందరికీ వడ్డిస్తూ ఉంటే ఇవాన్ తనని ఆపేసి, రంగమ్మ వడ్డిస్తుంది, నువ్వు కూర్చో అని సీరియస్గా చెప్పి తన పక్కన కూర్చోబెట్టుకుని రంగమ్మ వైపు ఒక చూపు చూడగానే రంగమ్మ సరే అని తల ఊపి అందరికీ వడ్డిస్తూ ఇషిక వైపు చూసింది. అప్పటికే ఇషిక గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎక్కడ రంగమ్మ తన విషయంలో ఇవాన్ ప్రవర్తించిన తీరు మొత్తం భాగ్యలక్ష్మి గారితో చెప్పేసిందేమోనని. డిన్నర్ టైంలో భాగ్యలక్ష్మి గారు, సుందరం గారు, సంతోష్ గారు బాగా మాట్లాడుకుంటుంటే ఇషిక పైన మాట్లాడింది. ఇక వైదేహి గారు మూతి తిప్పుకుంటూ వాళ్ళ వైపు చూస్తూ మౌనంగా ఆవిడ డిన్నర్ కంప్లీట్ చేశారు. అందరిది అయిపోయాక ఇషిక డిషెస్ అన్ని కిచెన్లోకి తీసుకువెళ్తుంటే ఇవాన్ తనని రూమ్కి రమ్మని చెప్పాడు. అది విని భాగ్యలక్ష్మి గారు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే ఇషిక అనుమానంగా ఇవాన్ వైపు చూసి 2 నిమిషాలు ఆగి వస్తానని చెప్పి కిచెన్లోకి వెళ్ళి కిచెన్లో ఉన్న రంగమ్మ చేతిని పట్టుకుని, పిన్ని, అమ్మమ్మ గారితో నా విషయం గురించి ఏమీ చెప్పలేదు కదా అని అడిగింది అనుమానంగా. లేదు అమ్మాయి గారు, మీరు వచ్చాక మిమ్మల్ని అడిగి చెప్తామని ఆగాను. ఎలా అయినా ఇప్పుడు చెప్పేస్తాను, మీరు టెన్షన్ పడకండి. ఈ దెబ్బతో ఇవాన్ బాబు మారిపోవాల్సిందే. అసలే ఇవాన్ బాబుకి పెద్దమ్మ గారంటే చాలా ఇష్టం కదా అని రంగమ్మ నవ్వుతూ అంది. వద్దు పిన్ని, వద్దు. నా మీద ఒట్టి అమ్మమ్మతో నా గురించి చెప్తే మాత్రం అమ్మమ్మకి ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు, గుర్తుంచుకో. ఏదైనా నా అంతటా నేనుగా చెప్పే సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అప్పటి వరకు ఎదురు చూడు అని చెప్పి ఇవాన్ పిలవటంతో గబగబా బయటికి వచ్చిన తనకి మెట్ల మీద ఉన్న ఇవాన్ కనిపించగానే, పాల గ్లాస్ తీసుకొని రా, నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చిలిపి నవ్వుతో చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతే భాగ్యలక్ష్మి గారు నవ్వుకుంటూ మనసులో, మొత్తానికి ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నారు. మేము వదిలిన ఏకాంతం ఇద్దరి మీద బాగా ప్రభావం చూపించింది అని అనుకున్నారు. అలా అందరూ వెళ్ళిపోయాక సుందరం గారిని కూడా పడుకోమని చెప్పి పంపించేశాక భాగ్యలక్ష్మి గారు రంగమ్మని పిలిచి, ఇప్పుడు చెప్పవే, ఇవాన్ ఇషిక చాలా అన్యోన్యంగా ఉన్నారు కదా, ఇవాన్ ఇషికని బంగారు బొమ్మలా చూసుకుంటున్నాడు కదా, చెప్పు అని అడిగారు నవ్వుతూ. ఇషిక తీసుకున్న మాట గుర్తుకు వచ్చి రంగమ్మ వెర్రి నవ్వుతూ, హా అమ్మగారు, అమ్మాయి గారిని ఎంతో బాగా చూసుకుంటున్నారు. అబ్బాయి గారు ఏది కావాలన్నా చిటికెలో చేసి పెడతారు. అస్సలు కాలు కూడా కందనివ్వరు తెలుసా. అమ్మాయి గారిని తల మీద పెట్టుకొని మరీ చూసుకుంటున్నారు అని చెప్పి, సరే అమ్మా, నాకు పనుంది, రేపు మాట్లాడుకుందాం ఈ విషయాల గురించి అని చెప్పి రంగమ్మ తప్పించుకొని వెళ్ళిపోతే భాగ్యలక్ష్మి గారు మురిసిపోయి, మొత్తానికి వాడికి తాతయ్య పోలికే వచ్చింది, సంతోషం అనుకుని ఆవిడ కూడా వెళ్ళిపోయారు. రూమ్లోకి వచ్చిన ఇషిక పాల గ్లాస్ ఇవాన్ ఎదురుగా పెట్టగానే ఇవాన్ ఆ పాల గ్లాస్ తీసుకొని సగం తాగి ఇషిక వైపు పెడితే ఇషిక నసలు ముడేసి ఇవాన్ వైపు చూసింది. ఇవాన్ ఒక ఐబ్రో రైజ్ చేసి తాగు అని బేస్ వాయిస్లో చెప్పగానే ఇషిక భయపడిపోయి పాలు గటగటా తాగి గ్లాస్ పక్కన పెట్టి, నేను సోఫాలో పడుకుంటాను అని ధైర్యం చేసి చెప్పింది. ఇలాంటివి చేసే నాలో తిక్క లేపి నిన్ను హర్ట్ చేసేలా చేసుకో, నాదేం పోయింది, అసలే చాలా గ్యాప్ వచ్చింది అంటూ వేళ్ళు విరుస్తూ చెప్పి, నువ్వు సోఫాలో పడుకుంటే నేను నీ మీద పడుకుంటాను, అప్పుడు బాడీ టు బాడీ టచ్ అయ్యిద్ది కాబట్టి మన మధ్య అంతా అయిపోతుంది మరోసారి అని కొంటిగా చెప్తూ, పద సోఫాలో పడుకుందాం అనగానే ఇషిక కంగారు పడిపోయి, లేదు నేను బెడ్ మీదే పడుకుంటాను అని ఇషిక బెడ్ మీద ముసుగు తన్నితే ఇవాన్ నవ్వుకుంటూ ఇషిక దుప్పట్లో చేరి తనని తన కౌగిలిలో బంధించి నుదుటి మీద పెదవులు నిలిపి, అందుకే ఎక్స్ట్రా చేయకూడదు, నోరు మూసుకొని సైలెంట్గా ఉండు అంటూ ఇషిక మొహం మొత్తం నిదానంగా స్వీట్ కిస్సెస్తో నింపుతూ చివరిగా పెదవులు అందుకొని ముందుగా సాఫ్ట్గా ముద్దు పెట్టి తర్వాత హార్డ్గా మార్చి నాలుకలు కూడా పెనవేసి ఫ్రెంచ్ కిస్ ఇస్తూ
ఇషిక ఊపిరి భారమయ్యేంత వరకు ముద్దు పెడుతూనే అరగంట తర్వాత వదిలి తన చీర కొంగు పక్కకి వేసి నాభి మీదకి చేరి నాభి చుట్టూ ముద్దులు పెడుతూ పంటి గుర్తులిస్తూ నడుము మొత్తం నలిపేసి ఇషిక హృదయం మీదకి చేరి అక్కడ కూడా ముద్దులు పెడుతూ ఇషికని బలంగా తన కేసి అదుముకొని మరోసారి పెదవులు అందుకున్నాడు. తన ఎమోషన్ అర్థమయ్యేలా ఆ ముద్దులోనే ఇషిక నిద్రపోవడంతో ఇవాన్ తన పెదవులు వదిలి ఇషిక మొహంలోకి చూస్తూ రేపటి నుంచి మన పెళ్లికి ముందు పెళ్లి తర్వాత జరిగిన దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలని ఫిక్స్ అయ్యాను ఇషిక. జరిగిన దానిలో నీ తప్పు లేకపోతే నన్ను మోసం చేసిన ప్రతి ఒక్కరూ నా కోపానికి గురవుతారు అని నేను నీకిచ్చిన పనిష్మెంట్ అని కళ్ళు గట్టిగా బిగించి నువ్వు ఏది చేసినా ఒప్పుకుంటాను, నీ ఇష్టం. ఆ క్షణం నేను తప్పు చేస్తే నీ ముందు తలవంచడానికి ఏమాత్రం హెసిటేట్ చేయను ఇషిక, బికాజ్ నీకు ఆ హక్కుంది అని చెప్పి రేపటి నుంచి ఏమేం చేయాలో ఆలోచిస్తూ ఇషిక గుండెల మీద పడుకొని నిద్రపోయాడు. ఇక ఇషిక ఇవాన్ చుట్టూ తనకి తెలియకుండానే చేయి వేసి జాగ్రత్తగా పొదివి పట్టుకుని మరీ నిద్రపోయింది. ఉదయం యథావిధిగా నిద్ర లేచిన ఇషిక తనని చుట్టుకుపోయి ఉన్న ఇవాన్ని కష్టంగా వదిలించుకొని ఫ్రెష్ అయి కిందకి వెళ్ళేసరికి భాగ్యలక్ష్మి గారు ఆల్రెడీ సోఫాలో కూర్చొని ఉండటం చూసి అమ్మమ్మ అంటూ ఆశ్చర్యంగా మొహం పెట్టి అమ్మమ్మ అప్పుడే లేచారా మీరు అని అడిగింది. నాకు కూడా నీలాగే ఉదయాన్నే పూజ చేసుకోకపోతే ప్రశాంతంగా ఉండదు ఇషిక, అందుకే లేచాను. రంగమ్మ చెప్పింది రోజు ఉదయాన్నే నువ్వు పూజ చేస్తావని. నీ అలవాటుని నేను పాడు చేయటం ఎందుకులే అని సైలెంట్గా కూర్చొని ఉన్నాను. సరే పద, నీకు సహాయం చేస్తాను అని అంటే ఇషిక వద్దని పూజకి కావాల్సినవన్నీ నేను చేస్తాను, పూజ మాత్రం మీరు చెయ్యండి అని ఒప్పించి గార్డెన్లోకి వెళ్ళి పూలు కోసుకువచ్చి పూజ గది మొత్తం క్లీన్ చేసి పటాలన్నీ అలంకరించి మొత్తం సెట్ చేశాక భాగ్యలక్ష్మి గారి ద్వారా పూజ చేయించి హారతి ఇప్పించి హారతి తీసుకున్నాక బయటికి వచ్చి మీరు కూర్చోండి అమ్మమ్మ గారు, నేను వెళ్ళి కాఫీ తీసుకువస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది ఇషిక. కిచెన్లోకి వెళ్తున్న ఇషిక వెనకే వెళ్ళిన భాగ్యలక్ష్మి గారు ఇషిక పాలు మరగబెడుతూ ఉంటే నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా ఇషిక అని అనుమానంగా అడిగారు. ఇషిక 5 క్షణాల మౌనం తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను అమ్మమ్మ గారు. ఇవాన్ గారు నా జీవితంలోకి రావటం నేను చేసుకున్న అదృష్టం. ఆయన ద్వారా నాకు నేనే కొత్తగా పరిచయం అయ్యాను. నేను ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నానో కూడా మీరు ఊహించలేరు అని కళ్ళు గట్టిగా మూసుకొని తన పోయిన బిడ్డని గుర్తు చేసుకొని కడుపు మీద తడుముకొని భాగ్యలక్ష్మి గారు చూసేలోపు నార్మల్ అయిపోయి మీ అబ్బాయి నాకు ఒక దేవుడు అమ్మమ్మ గారు, ఆయనే నా జీవితంలో లేకపోయి ఉంటే ఈరోజు నాకు ఈ గుర్తింపు వచ్చుండేది కాదు. ఇది మాత్రం నిజం. బలవంతంగా నన్ను పెళ్లి చేసుకున్న ఆయన నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. అందుకే మొదట్లో నేను కోపంగా ఉన్నా భరించారు అని మొత్తం రివర్స్లో చెప్పి కాఫీ ప్రిపేర్ చేసి భాగ్యలక్ష్మి గారి చేతిలో ఒక కప్ పెట్టి పదండి అమ్మమ్మ గారు కూర్చొని మాట్లాడుకుందాం అంటూ గార్డెన్లోకి తీసుకువెళ్ళింది. ఇషిక అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చుని అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ ఉంటే భాగ్యలక్ష్మి గారు సంతోషంగా ఇషిక పక్కన కూర్చుని అయితే త్వరలో మీకు ఒక కొడుకో కూతురో పుడతారన్నమాట. ఇంతవరకు పిల్లలు వద్దనుకొని ప్లానింగ్ చేసుకోలేదేమో ఇషిక, కానీ ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకోకండి. నాకు మునిమనువడు కావాలి, త్వరలో ఇస్తారని అనుకుంటున్నాను. ఇస్తావు కదా అని ఆశగా అడిగారు భాగ్యలక్ష్మి గారు. ఇషిక కళ్ళు గట్టిగా మూసుకొని అంతా ఆ దేవుని కృప అమ్మమ్మ గారు, ఆయన ఇస్తే నేను కాదంటానా? పైగా మేమేమి ప్రికాషన్స్ కూడా తీసుకోవటం లేదు, సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. త్వరలో మీరు కోరుకున్నట్టే మీ మనవడు వచ్చేస్తాడేమో అని బయటికి చెప్పి మనసులో ముందైతే నన్ను నేను నిరూపించుకోవాలి, తర్వాత ఏది అనేది డిసైడ్ అవుతాను అమ్మమ్మ గారు. అప్పటి వరకు మీకు ఇలా అబద్ధాలు చెప్పక తప్పదు అని అనుకుంది. అలా టిఫిన్ టైంలో ఇవాన్ ఒక్క ముక్క ఇడ్లీ నోట్లో పెట్టుకుని వికారంగా మొహం పెట్టి నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేయలేదా ఇషిక అని అడిగాడు తన చేతిలో ఉన్న ఫోర్క్ కింద పెడుతూ. ఇషిక లేదు అని నార్మల్గా చెప్పగానే ఎందుకు చేయలేదు, నీకు తెలుసు కదా నేను నీ చేతి వంట తప్ప మరొకరిది తినను అని, మరి ఎందుకు ఇలా చేశావు? నాకు టిఫిన్ వద్దు ఏమీ వద్దు అని విసుగ్గా చెప్పి పైకి లేస్తుంటే భాగ్యలక్ష్మి గారు ఆపేసి ఒక్కరోజుకి ఇది తినలేవా? నా మనవరాలిని బంగారు బొమ్మలా చూసుకుంటున్నానా అన్నావు, ఇదేనా చూసుకోవటం? తనని వంటగదిలో మగ్గిచ్చేస్తున్నావా అని అడిగారు సీరియస్గా. ఏంటి భర్తకి వండి పెట్టడం కూడా మీ దృష్టిలో ఒక పనా నాని? అయితే నువ్వెందుకు తాతయ్య కోసం అమ్మ వచ్చాక కూడా వండి పెట్టావు? నేను టీనేజ్కి వచ్చేంత వరకు
కూడా నువ్వే తాతయ్య కోసం, నాన్న కోసం, నా కోసం వండి పెట్టావు. అదంతా ప్రేమ కాదా? నేను కూడా ఇషిక దగ్గర నుంచి అదే కోరుకుంటున్నాను. తను వండే వంటలో నా మీద ప్రేమ కనిపించాలి. అందుకే తన చేత నాకిష్టమైనవన్నీ వండించుకుంటున్నాను. అంతే తప్ప తననేమీ బాధ పెట్టటం లేదు అని విసురుగా చెప్పి, నాకు టిఫిన్ వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇషిక కంగారుగా, నేను ఏదైనా ప్రిపేర్ చేస్తానా అమ్మమ్మగారు? అందుకే చెప్పాను నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తానని. మీరు వినలేదు. ఇప్పుడు చూసారా ఇవాన్ గారు ఖాళీ కడుపుతో ఉన్నారు అని అంది. ఉంటే ఉన్నాడులే. రాత్రి ఎవరి తిండి తిన్నాడంట? రంగమ్మ చేసింది కాదా తిన్నది అని భాగ్యలక్ష్మి గారు మూతి తిప్పుతూ చెప్పి ఆవిడ టిఫిన్ చేస్తుంటే ఇషికకి ఇవాన్ అలా ఖాళీ కడుపుతో ఉండటం నచ్చగా, పర్వాలేదు అమ్మమ్మగారు, ఏదైనా నేను చేస్తాను అని పైకి లేస్తుంటే, ముందు నువ్వు తిను, తర్వాత వాడికి చేసి పెట్టు అని భాగ్యలక్ష్మి గారు ఆపడంతో తప్పక ఏదో తిన్నానంటే తిన్నాను అనిపించి త్వరగా ఇవాన్ కోసం దోశలు వేసి చట్నీ చేసి టిఫిన్ రూమ్కి తీసుకువెళ్ళింది. ఇవాన్ వాడిని చూసి మొహం ముడిచి, నాకు వద్దని చెప్పాను కదా అని సీరియస్గా అంటుంటే, ఇవి నేను చేసినవే సార్ అని చాలా లోగొంతుతో అంది ఇషిక. అయితే నువ్వే తినిపించు అంటూ ఇవాన్ సైడ్ స్మైల్తో చెప్పి తన ఫైల్ చెక్ చేస్తూ బిజీగా ఉండటంతో ఇషిక ఇక తప్పక ఇవాన్కి తినిపించి, సార్ నేను ఈరోజు బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, పర్మిషన్ ఇస్తారా అని అడిగింది. నో అంటూ ఇవాన్ తల అడ్డంగా ఊపి, ఈరోజు చిన్న ప్రెస్ మీట్ ఉంది మన సక్సెస్ కోసం. ఇందులో కంపల్సరీ నువ్వు ఉండాలి ఇషిక. కావాలంటే రేపటి నుంచి నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. చెప్పాను కదా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవటానికి నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నానని. సో 1 మంత్ నీకు టైం ఇస్తున్నాను. ఈ 1 మంత్లో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అండ్ నన్ను రాంగ్ అని ప్రూవ్ చేయాలి. అప్పుడే నీ ఇన్నోసెన్స్ నేను నమ్ముతాను అని సీరియస్గా చెప్పి ఇషికని కొంచెం మోడ్రన్గా రెడీ అవ్వమని, అది కూడా బాగా ఫ్యాషన్గా ఉండేలా ఉండాలని చెప్పి తన ఫైల్ తీసుకొని బయటికి వెళ్ళిపోతే ఇషిక ఇక తప్పక స్లీవ్లెస్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని ఫ్రెంచ్ బ్రైడ్ కట్టి లైట్ మేకప్తో రెడీ అయ్యి ఇవాన్కి నచ్చినట్టు సింధూరం కూడా ధరించి బయటికి వచ్చింది. ఇషికని అలా చూసి అందరూ షాక్ అయ్యారు. బికాజ్ ఇంతవరకు వాళ్ళు అలా ఇషికని డైరెక్ట్గా చూడకపోవటంతో. భాగ్యలక్ష్మి గారు మాత్రం ఇవాన్ని ఇషికని అలా పక్కనే నించోబెట్టి, చూడ చక్కగా ఉన్నారు, ఇద్దరికి ఎవరి దిష్టి తగలకూడదు, ముందు దిష్టి తీస్తాను ఉండండి అంటూ కిచెన్లోకి వెళ్ళి ఉప్పు మిరపకాయలు తీసుకువచ్చి దిష్టి తీసి, ఈరోజు మీ ప్రెస్ మీట్ ఉంది కదా, మేము చూస్తాము, చక్కగా జవాబులు ఇవ్వండి అండ్ త్వరగా ఇంటికి రండి, చిన్న పార్టీ కూడా అరేంజ్ చేశాము ఇక్కడే గార్డెన్లో, నో చెప్పద్దు అని ఏదో అనబోతున్న ఇవాన్ని ఆపేసి, మీ విక్టరీ మేము సెలబ్రేట్ చేసుకోవాలి. మొదటిసారి ఇషిక కూడా గెలిచింది, తనని కంగ్రాచులేట్ చేయాలి కదా అని అనటంతో ఇషిక కంగారుగా ఇవాన్ వైపు చూసింది. సరే మీ ఇష్టం నాని, నేను ఈవినింగ్ వస్తాను అంటూ ఇవాన్ విసుగ్గా ఇషికని తీసుకొని ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఇషిక కంగారుగా, ఇప్పుడు పార్టీ అంటే అందరికీ నేను మీ వైఫ్ అని తెలిసిపోతుంది ఇవాన్ గారు, అది మీకు ఇష్టమేనా అని అడిగింది. లేదు, నేను దీనికంటూ ఒక పర్టికులర్ టైం అనుకున్నాను, అప్పుడే రివీల్ చేస్తాను. సాయంత్రం సంగతి సాయంత్రం చూసుకుందాం, ప్రెజెంట్ ప్రెస్ మీట్లో జాగ్రత్తగా మాట్లాడు ఇషిక. ఏమాత్రం తేడా వచ్చినా చాలా రూమర్స్ వస్తాయి గుర్తుంచుకో. మీడియా ముందు మన నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే మన లైఫ్ అంతా బాగుంటుంది అని చెప్పి ఇషికని ఆఫీస్కి తీసుకువెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళాక ఇవాన్ తన క్యాబిన్లో తన చైర్లో కూర్చున్నాక పై ఫ్లోర్లో ఉన్న ఒక ఫైల్ తీసుకురమ్మని ఇషికని పంపించి తన ఎదురుగా ఉన్న గోపిని చూసి సైడ్ స్మైల్తో, కనుక్కున్నావా మొత్తం అని అడిగాడు. ఏంటి సార్ నాకు అర్థం కాలేదు అని గోపి అయోమయంగా మొహం పెడితే, అదే ఇషిక గురించి అన్నీ తెలుసుకున్నావా? నేను చెప్పిన పని పక్కన పెట్టి మరీ ఇషిక కోసం తిరుగుతూ ఉన్నావు కదా, దాని గురించి అడుగుతున్నాను అని అన్నాడు. అంతే. దెబ్బకి గోపి షాక్ అయిపోయి గుటకలు మింగుతూ భయంగా ఇవాన్ వైపు చూశాడు, ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు అని. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.